నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలంగాణ కౌలు రైతులకు రేవంత్ సర్కార్ షాక్. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. కలెక్టరేట్లో రసాభాస ఘటన, పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు. టీడీపీకి ఝలక్, పార్టీకి రిజైన్ చేస్తున్నట్లు నాయకులు కార్యకర్తలు ప్రకటన. కౌలు రైతులకు రేవంత్ సర్కార్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కౌలు రైతులకు సైతం రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందే. కానీ అధికారంలోకి వచ్చాక కోతలు ప్రారంభించింది. తాజాగా విడుదల చేసిన రైతు భరోసా మార్గదర్శకాల్లో కౌలు రైతుల ప్రస్తావన లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మంది కౌలు రైతులను రేవంత్ సర్కార్ మోసం చేసిందని మండిపడుతున్నారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతోందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. మంత్రి నారా లోకేష్ సహకారంతో ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ సీజన్ 3 పోటీలను ప్రారంభించారు. ఈ నెలాఖరులో విజయనగరంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 50 కోట్ల రూపాయలతో విశాఖపట్నం స్టేడియంలో ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఘర్షణ పడటంపై కరీంనగర్ 1 టౌన్ పిఎస్లో సంజయ్ పిఏ ఫిర్యాదు చేశారు. సభలో గందరగోళం సృష్టించారని ఆర్డీఓ మహేశ్వర్ మరో ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన కంప్లైంట్పై ఇంకో కేసు, మొత్తం 3 వేరువేరు కేసులను పోలీసులు నమోదు చేశారు. రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో. ఏపీలో అధికార టీడీపీకి నేతలు ఝలక్కిస్తున్నారు. పార్టీకి రిజైన్ చేస్తున్నట్లు ఏలూరు జిల్లా చాట్రాయి మండల నాయకులు, కార్యకర్తలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు దక్కుతున్న గుర్తింపు కూడా తమకు దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లు అనేక కష్టాలు పడ్డామని, ఇప్పుడు కూడా అవే కష్టాలను అనుభవిస్తున్నామని వారు బాధలను వెళ్ళగక్కారు. ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. 2000లో మా నాన్నగారు అటువంటి అంజాద్రాని గారు పార్టీ ప్రెసిడెంట్ పోటీ చేసి ఓడిపోయారు అనాధికారంలో. 2014 నుంచి 19 వరకు కూడా వైస్ ప్రెసిడెంట్గా చేసి ఉన్నాను నేను. అనాధికారంలో కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు చేశారు నన్ను. ఈరోజు కూడా పార్టీకి కట్టుబడి అన్నీ చేస్తున్నాం మేము గ్రామ పార్టీగా. కానీ ఈరోజు ఈ గత 7 నెలలు పెట్టి అధికారం వచ్చినా కానీ మాకు గుర్తింపు అనేది లేదు. ఇక్కడ ఈరోజు మా గ్రామంలో వైసీపీకి చెందినటువంటి వాళ్ళకి పనులు అవుతున్నాయి, మా పార్టీకి పనులు అవ్వట్లేదు. ఏ కాంట్రాక్ట్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ మాకు చెప్పట్లేదు. ఇక్కడ వచ్చేసి బొట్టు లక్ష్మణరావు గారు అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మా ఊర్లో ఏ పదవి వచ్చినా కానీ మా ఇష్టం. నినగాహమాన్ వచ్చిన వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ పెత్తనం చెలాయిస్తున్నారు మాకు. దీనివల్ల మనస్తాపం చెంది గ్రామ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.